శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో జగత్తులో తత్వవేత్తలు ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా హితాహితములను తమకు తామే నిర్ణయించుకొనగలరు కనుక మానవులకు ముఖ్యముగా ఆత్మయే గురువై ఉన్నది అని ఆ దర్శించు విధానమును వివరించ ప్రారంభించెను. ఏకద్విత్రిచతుష్పాదో బహుపాదస్తథా పదః బహ్వయః సంతి పురః సృష్టాస్తాసాం మే పౌరుషీ ప్రియా అత్ర మాం మార్గయంతి యద్ధా యుక్తా హేతుభిః ఈశ్వరం గృహ్యమాణైః గుణైః లింగైః అగ్రాహ్యమనుమానతః. నేను ఏకపాది ద్విపాది త్రిపాది చతుష్పాది బహుపాది అపాది ముండగు ప్రాణులనెన్నింటినో సృష్టించి తిని వానిలో నాకు అన్నిటికంటే పురుషార్థ సాధకమగుట వలన ప్రియమైనది మానవ శరీరమే. నా స్వరూపము ప్రత్యక్షాగోచరమైనను ఈ మానవ దేహమునందు ఉన్న జీవులు బుద్ధ్యాది గుణ సమూహమును ప్రకాశ అప్రకాశ రూప లక్షణములను దర్శించి అనుమాన బలముతో తత్సముదాయ ప్రవర్తక స్వరూపుడనగు నన్ను అన్వేషింతురు. అత్ర అపి ఉదారహంతీం ఇతిహాసం పురాతనం అవధూతస్య సంవాదం యదః అమిత తేజసః అవధూతం ద్విజం కంచిచ్చరంతమకుతో భయం కవిం నిరీక్ష తరుణం యదుః అప్రచ్ఛ ధర్మవిత్. ఆ అన్వేషణ విషయములో పరమ తేజస్వియగు అవధూతకు యదుమహారాజునకు జరిగిన సంభాషణ రూపమగు ఈ పురాతన ఇతిహాసమును ప్రాజ్ఞులు చెప్పిరి. ఒకమారు ధర్మజుడగు యదుమహారాజు నిర్భయముగా విహరించువాడు వివేకి తరుణ వయస్కుడు అగు ఒక అవధూత బ్రాహ్మణుని దర్శించి ఇట్లు ప్రశ్నించెను. కుతః బుద్ధిః ఇయం బ్రహ్మన్ అకర్తుః సువిశారదా యాం ఆసాద్య భవాన్ లోకం విద్వాంశ్చరతి బాలవత్ ప్రాయః ధర్మ అర్థ కామేషు వివిత్సాయాం చ మానవాః హేతునైవ సమీహంతే ఆయుషో యశః శ్రియః త్వం తు కల్పః కవిర్దక్షః సుభగో అమృతభాషణః న కర్తా న ఇహసే కించిత్ జడ ఉన్మత్త పిశాచవత్. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎట్టి సత్కర్మను అనుష్ఠించలేదు. అయినను ఇట్టి సర్వలోక విలక్షణ బుద్ధి నీకు ఇట్లు కలిగినది. నీవు విద్వాంసుడవైనను ఏ బుద్ధి బలము చేత బాలుని వలె ఈ జగత్తులో సంచరించుచున్నావు? జగత్తులో మానవులు తరచుగా ఆయుష్యమును యశస్సును ఐశ్వర్యమును కోరి ధర్మ అర్థ కామములయందును ఆత్మతత్వ జిజ్ఞాస యందును ప్రవృత్తులగుచున్నారు. నీవు సమర్థుడవు, జ్ఞానివి, నిపుణుడవు, సుందరుడవు, మృదుభాషివి అయినను జడ ఉన్మత్త పిశాచుల వలె నుండి ఏ విధమగు పనిని చేయుటలేదు, దేనిని కోరుటలేదు. జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా న తప్యసే అగ్నినా ముక్తో గంగా అంభస్తః ఇవ ద్విపః త్వం హినః పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మని ఆనందకారణం బ్రూహి స్పర్శవిహీనస్య భవతః కేవల ఆత్మనః. జగత్తులోని మానవులు కామ లోభములు అనెడు దావానములచే నిరంతరము దహింపబడుతున్నప్పటికీ నీవు అగ్ని సంతాపముక్తమై గంగా సలిలమునందున్న ఏనుగు వలె సంతాపరహితుడవై ఉన్నావు. బ్రాహ్మణుడా, నీవు పుత్ర కళత్రాది విషయ భోగరహితుడవైనను హృదయమున ఇట్టి ఆనందము ఎట్లు అనుభవించుచున్నావు? నాకు దానిని తెలుసుకొనవలెనని కోరిక కలుగుచున్నది, దయ ఉంచి వివరింపుము అని
ఉద్ధవునకు బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు యదున ఏవం మహాభాగః బ్రహ్మణ్యేన సుమేధసా పృష్ఠతః సభాజితః ప్రాహ ప్రశ్రయావనతం ద్విజః. ఉద్ధవ, మా పూర్వుడైన యదు మహారాజు బ్రాహ్మణహిత పరాయణుడు, బుద్ధిమంతుడు. ఆయన పరమ భాగ్యవంతుడగు ఆ బ్రాహ్మణుని సత్కరించి అవనత శిరస్కుడై ఎదుట నిలుచుండి పై విధముగా ప్రశ్నించెను. అనంతరము ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పసాగెను. ఇక్కడ పెద్దలు ఆ బ్రాహ్మణుని దత్తాత్రేయుల వారని, దత్తాత్రేయ యదు సంవాదము అని దీనిని వర్ణిస్తారు. ఆ బ్రాహ్మణుడు సంతి మే గురువః రాజన్ బహవః బుద్ధి ఉపాశ్రితాః యతః బుద్ధిం ఉపాదాయ ముక్తోటాం ఇహ తాన్ శృణు. ఓ రాజా, నేను నా బుద్ధితో ఎందరినో గురువులను ఆశ్రయించితిని. వాని వలన జ్ఞానమును పొంది నేను ఈ జగత్తులో ముక్త భావముతో స్వచ్ఛందముగా వ్యవహరించుచున్నాను. నీవు ఆ గురువుల నామములను, వాని నుండి గ్రహించిన జ్ఞానమును వినుము. పృథివీ వాయు ఆకాశం ఆపః అగ్ని చంద్రమా రవిః కపోతః అజగరః సింధుః పతంగో మధుకృద్గజః మధుః హరిణః మీనః పింగళా కురరః అర్భకః కుమారీ శరకృత్సర్పః ఊర్ణనాభిః సుపేశకృత్. ఏతే మే గురవః రాజన్ చతుర్వింశతిః ఆశ్రితాః శిక్షావృత్తిభిః ఏతేషాం అన్వశిక్షాం ఇహ ఆత్మనః. ఆ గురువులు వరుసగా పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, అజగరము అనగా కొండ చిలువ, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు, తేనెను తీయువాడు, హరిణము, చేప, పింగళ అను వేశ్య, కురర పక్షి, బాలుడు, కన్య, బాణము చేయువాడు, సర్పము, సాలెపురుగు, భ్రమర కీటకము. ఈ 24 గురువులుగా భావించుచున్నాను. వీని నడవడిని బట్టి జ్ఞానమును పొంది నేను ఈ లోకమును సంచరించుచున్నాను. యతః యత్ అనుశిక్షామి యథా వా నహుష ఆత్మజ తత్తథా పురుష వ్యాఘ్ర నిబోధ కథయామి తే. వీరుడవగు ఓ యయాతి నందన, నేను వీనిలో ఎవరి నుండి ఎట్టి జ్ఞానమును పొందితినో చెప్పెదను వినుము. భూతైః ఆక్రమ్యమాణః అపి ధీరః దైవవశానుగైః తద్విద్వాన్న చలేన్మార్గాత్ అన్వశిక్షం క్షితేః ఋతం. శశ్వత్పరార్థ సర్వేహః పరార్థైకాంత సంభవః సాధుః శిక్షేత భూభృత్తః నగశిష్యః పరాత్మతాం. దుఃఖ సహిష్ణువగు మానవుడు దైవాధీనములైన ప్రాణులచే పీడింపబడినను దానిని దైవికముగా భావించి ధర్మ మార్గము నుండి విచలితుడు కారాదు. ప్రాణుల పాదములచే త్రొక్కబడునట్టిదియు చలింపనట్టిదియు అగు భూమి నుండి నేను ఈ క్షమాగుణమును నేర్చితిని. ఎల్లప్పుడూ పరోపకారమరించి కోరిక గలవాడును ఎల్లప్పుడూ పరహితము కొరకే జీవించువాడును అగు సాధువు వృక్షములకును తృణమునకును సెలయేళ్లకును నిలయమగు పర్వతము నుండి పరోపకార వృత్తిని, వృక్షము నుండి పరాధీన వృత్తిని నేర్వవలనని తెలుసుకుంటుని. భూమి గురించి భూమి తత్వం గురించి అయిన తర్వాత వాయువు గురించి వాయుతత్వం గురించి. ప్రాణవృత్యైవ సంతుష్యేన్మునిః న ఏవ ఇంద్రియ ప్రియైః
జ్ఞానం యథా నశ్యేత్ నావకీర్యేత వాక్మనః విషయేషు అవిశన్ యోగి నానాధర్మేషు సర్వతః గుణదోష వ్యపేత ఆత్మా న విసజ్జేత్ వాయువత్. జ్ఞానము నశింపకుండునట్లు వాక్కు మనస్సు విక్షిప్తములు కాకుండునట్లు ముని ఇంద్రియ వృత్తులతో కాక ప్రాణవృత్తులతోనే సంతుష్టి అందవలెను. అనగా ప్రాణవాయువు రూప రస ఆది విషయములను అపేక్షింపక జీవితంను రక్షించుటకు అనువగు ఆహారమును మాత్రమే స్వీకరించి శరీరములో సంచరించున్నట్లు సాధకుడు జ్ఞానము వాక్కు మనస్సు విక్షిప్తము కాకుండా జీవితమును నిర్వహించుకొనవలెను. అంతేకాని ఇంద్రియములకు అభీష్టమైన వృత్తులచే సంతుష్టిని పొందరాదు. యోగులైన వారు సుఖదుఖాది చింతారహిత చిత్తముతో నానా గుణయుక్త విషయ సమూహమును అనుభవించుతున్నను వాయువు వలె అనాసక్తులై ఉండవలెను. కాబట్టి పార్థివేషు ఇహ దేహేషు ప్రవిష్టః తద్గుణాశ్రయః గుణైః న యుజ్యతే యోగీ గంధైః వాయురివ ఆత్మధృక్. వాయువు గంధముచే లిప్తము కానట్లు ఆత్మతత్వజ్ఞుడు అగు యోగి భౌతిక దేహమును ప్రవేశించి బాల్య యవ్వన ఆది ధర్మములను అంగీకరించినను వాటియందు ఆసక్తుడు కాడు. ఇక మూడవది ఆకాశము. అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మ ఆత్మభావేన సమన్వయేన వ్యాప్త్యా వ్యవచ్ఛేదం అసంగం ఆత్మనః మునిః నభస్త్వం వితతస్య భావయేత్. తేజః అభవత్ న మయైః భావైః మేఘాధ్యైః వాయునేరితైః న స్పృశ్యతే నభస్త్వద్వత్ కాలసృష్టైః గుణైః పుమాన్. దేహ అంతర్గతుడైనను ముని తన బ్రహ్మస్వరూప ఆత్మ భావన ద్వారా ఆకాశము వలె స్థావర జంగమములయందు అధిష్టాతృ రూపముతో అనుగమించుటచే సర్వగతమైన ఆత్మను అపరిచ్ఛిన్నము అసంగము అని భావింపవలయును. ఏ విధముగా అయితే వాయు ప్రేరితమైన మేఘాది సమూహముచే ఆకాశము లిప్తము కానట్లు పురుషుడు కూడా కాలరచితములగు తేజస్సు జలము అన్నమయము అగు దేహ ఆది సర్వ పదార్థములచే లిప్తుడు కాడు. అనగా వాటితో నిర్లిప్తముగా సంగము ఏర్పడకుండా ఉండును. తర్వాతది జలము. స్వచ్ఛః ప్రకృతితః స్నిగ్ధో మాధుర్యస్తీర్థభ్రూ నృణాం మునిః పునాతి అపాం మిత్రం ఈక్ష ఉపస్పర్శ కీర్తనైః. ఓ యదు మహారాజా, నిర్మలాత్ముడు సహజ స్నేహశీలి మధురభాషి అగు ముని మానవులకు తీర్థస్వరూపుడై దర్శన స్పర్శన భగవత్ కీర్తనల ద్వారా వారిని జలము వలె పవిత్రులుగా చేయును. తేజస్వీ తపసా దీప్తః దుర్ధర్షః ఉదరభాజనః సర్వభక్షోऽపి యుక్తాత్మా న ఆదత్తే మలం అగ్నివత్. క్వచిచ్ఛన్నః క్వచిత్ స్పష్ట ఉపాస్యః శ్రేయః ఇచ్ఛతాం భుంక్తే సర్వత్ర దాతॄణాం దహన్ ప్రాగ్ ఉత్తర అశుభం. స్వమాయయా సృష్టం ఇదం సత్ అసత్ లక్షణం విభుః ప్రవిష్ట ఈయతే తత్తత్స్వరూపః అగ్నిః ఇవ వైధసి. తేజస్వి తపః ప్రభావ సంపన్నుడు దుర్దర్శుడు అపరిగ్రహశీలుడు ముక్త స్వభావుడు అగు ముని సర్వవిధ వస్తువులను భక్షించినను అగ్నివలే ఎట్టి మాలిన్యములను పొందడు. సాధకుడు అగ్నివలే కొన్ని చోట్ల గూఢముగను కొన్ని చోట్ల ప్రకటముగను ఉండవలెను.
కళ్యాణకాములకు జనులు ఉపాసించుటకు తగిన రూపముతో అతడు కొన్ని చోట్ల ప్రకటమగును. దాతల యొక్క అతీత అనాగత పాపరాశిని నాశనం చేయుచు అన్ని చోట్ల అన్నాది ద్రవ్యములను స్వీకరింపవలెను. సర్వవ్యాపియగు పరమాత్మ తన మాయచే సృష్టింపబడిన దేవ తిర్యక్ ఆది వివిధ శరీరములో ప్రవేశించి కాష్టములలో ఉన్న అగ్నివలె ఆయా స్వరూపుడై ప్రతీయమానుడు అగుచుండును. తర్వాత చంద్రుడు. విసర్గాద్యాః శ్మశానాంతా భావదేహస్య ఆత్మనః కళానామివ చంద్రస్య కాలేన అవ్యక్తవర్త్మనా కాలేన యోగవేగేన భూతానాం ప్రభవాప్యయౌ నిత్యావపి న దృశ్యతే ఆత్మనః అగ్నేః యథా అర్చిషాం. అలక్ష్య వేగయుక్తమగు కాల ప్రభావముచే చంద్రుని కళలు వృద్ధి క్షయములను పొందునట్లు పుట్టుక మొదలుకొని మరణం వరకు గల వికారములు అన్నియు దేహమునకు సంబంధించినవే. ఆత్మ ఎట్టి వికారములను పొందదు. దీనినే నేను చంద్రుడి నుండి నేర్చుకుంటుని. అగ్ని శిఖలు ప్రతిక్షణము ఉత్పత్తి వినాశములను పొందుచున్నను అగపడనట్లే నదీ ప్రవాహం వలె నియమిత వేగశాలి అగు కాల ప్రభావముచే మానవుల దేహములు కూడా ప్రతిక్షణము ఉత్పత్తి వినాశములు పొందుచున్నను అజ్ఞానము వలన అగపడదు. తర్వాత సూర్యుడు. గుణైః గుణాన్ అనుపాదత్తే యథా కాలం విముంచతి నతేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతిః బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్త ఇవ తద్గతః లక్ష్యతే స్థూలమతిభిః ఆత్మా చ అవస్థితః అర్కవత్. సూర్యుడు కిరణ సమూహముచే జలరాశిని ఆకర్షించును, సమయము వచ్చినప్పుడు కురిపించును. అట్లే యోగియు ఇంద్రియములచే విషయములను గ్రహించును. అవసరం వచ్చినప్పుడు అనగా యాచకులు వచ్చినప్పుడు వానిని దానము చేయును. కాని వానియందు ఆసక్తుడు కాడు. స్వస్వరూపమునందున్న ఆత్మ సూర్యుని వలె భిన్న రూపముగా అగుపడదు. భిన్న దేహములందు ప్రవేశించిన ఆత్మ భిన్న ఉపాధులయందు ప్రతిబింబించిన సూర్యుని వలె స్థూల బుద్ధులకు వారికి వేరువేరుగా అగపడును. తర్వాత కపోతము అనగా పక్షి. న అతి స్నేహ ప్రసంగ వా కర్తవ్య క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీః. ఎచ్చటను ఎవరితోడను అతి స్నేహము అతి ప్రసంగము చేయరాదు. అట్లు చేయువాడు వివేకశూన్యమైన కపోతం వల్లే సంతాపగ్రస్తుడగును అని చెప్పి ఇక్కడ ఒక కపోతము యొక్క కథని దత్తాత్రేయుల వారు యదుమహారాజుకి బోధించును. కపోతః కశ్చన్ అరణ్యే కృతనీడో వనస్పతౌ కపోత్యా భార్యయా సార్ధమువాస కతిచిత్ సమాః. కపోతౌ స్నేహ గుణిత హృదయౌ గృహధర్మిణౌ దృష్టిం దృష్ట్యాంగం అంగేన బుద్ధిం బుద్ధ్యా బబంధతుః. రాజా, ఒకానొక అడవిలో ఒక పావురము ఒక చెట్టుపై గూడును నిర్మించుకొని దానిలో అది తన భార్యతో కలిసి బహువర్షములు నివసించెను. గృహస్థ ధర్మమునందు ఆసక్తమై ఉన్న ఆ కపోత ద్వంద్వము స్నేహబద్ధ హృదయముతో నిరంతరము దృష్టితో దృష్టిని, అంగముతో అంగమును, బుద్ధితో బుద్ధిని బంధించుకొనెను. శయ్యాసనాటన స్థాన వార్తా క్రీడశనాదికం మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు యం యం వాంఛతి సా రాజం స్తర్పయంతి అనుకంపిత తం తం సమానయత్ కామం కుచ్రేణాపి అజితేంద్రియః. ఆ కపోతములు రెండును వనములలో పరుండుట, కూర్చుండుట, తిరుగుట, నివసించుట, సంభాషించుట, ఆడుట, భుజించుట మున్నగు వానిని స్వేచ్ఛగా ఉనర్చుచుండెను. రాజా, ఆడపావురము చిరునవ్వుతో కూడిన
క్రీగంటి చూపులతోడను సంభాషణలతోడను ప్రేమను కలిగించు కార్యములతోడను మగ పావురం యొక్క కృపకు పాత్రురాలై తాను ఏ పదార్థములను కోరునో వానిని ఇంద్రియ నిగ్రహము లేని మగపావురము కష్టపడి ఆయనను సంపాదించి తెచ్చిపెట్టుచుండెను. కపోతి ప్రథమం గర్భం గృహ్ణతి కాల ఆగతే అండాని సుషువే నీడే స్వపత్యు సన్నిధౌ సతి తేషు కాలే వ్యజాయంతరచిత అవయవా హరేః శక్తిభిః దుర్విభావ్యాభిః కోమలాంగ తనురుహాః. అనంతరము పతివ్రతయగు కపోతి ప్రథమ గర్భము ధరించి ప్రసవ కాలము సమీపించినంతనే గూటిలో తన భర్త సన్నిధియందు గ్రుడ్లు పెట్టెను. కాలక్రమము అనుసరించి ఆయా అండములు శ్రీహరి అచింత్య శక్తి ప్రభావముచే పగిలెను. వాని నుండి కాళ్ళు కలిగిన పిల్లలు బయలువెడలెను. వాని అవయవములు రోమములు మిగుల కోమలముగా నుండెను. ప్రజాః పుపుషతు ప్రీతౌ దంపతి పుత్రవత్సలౌ శృణ్వంతౌ కూజితం తాసాం నివృతౌ కలభాషితైః తాసాం పతత్రైః సుస్పర్శైః కూజితైః ముగ్ధచేష్టితైః ప్రత్యుద్గమైః అదీనానాం పితరౌ ముదం ఆపతుః. అనంతరము ఆ కపోత దంపతులు తమ సంతానం యొక్క కూజితములను మధుర శబ్దములను విని ఆనందించి ప్రేమతో వానిని పెంచుచుండెను. ఎల్లప్పుడూ సంతోషము నుండు ఆ పక్షి సంతానము తమ సుకుమారములైన రెక్కల చేత తల్లిదండ్రులకు సుఖస్పర్శను కూజితమును అమాయకములైన చేష్టలను గుర్తుపట్టటము మున్నగు పనులచే అధికమగు హర్షమును కలుగజేసెను. స్నేహానుబద్ధ హృదయావన్యోన్యం విష్ణుమాయయా విమోహితౌ దీనధియౌ శిశూన్ పుపుషతుః ప్రజాః ఏకదా జగ్మతుః తాసాం అన్నార్థం తౌ కుటుంబినౌ పరితః కాననే తస్మిన్నర్ధినౌ చేరతుశ్చిరం దృష్ట్వా తాం లుబ్ధకః కశ్చిత్ అదృచ్ఛాతః వనేచరః జగృహే జాలమాతత్యచరతః స్వాలయాంతికే కపోతశ్చ కపోతీ చ ప్రజాపోషే సత్ ఉత్సుకౌ గతౌ పోషణమాదాయ స్వనీడం ఉపజగ్మతుః. ఆ విధముగా విష్ణుమాయ మోహితులు పరస్పర ఆసక్త చిత్తులు అగు ఆ కపోత దంపతులు సంతాన పోషణ వ్యగ్రతచే కృపణ చిత్తులై వానిని పెంచుచుండెను. ఒకనాడు ఆ కపోత ద్వంద్వము తమ సంతానమునకు ఆహారము తెచ్చుకొనుటకై అడవికి వెడలెను. చాలా కాలం వరకు అవి అడవిలో 4 వైపులా ఆహారమునకై సంచరించుచుండెను. ఇంతలో ఒక వ్యధుడు అటు ఇటు తిరుగుచు తమ గూటికడ సంచరించుచు ఆ పావురముల పిల్లలను చూచి వలపన్ని వానిని పట్టుకొనెను. కపోత దంపతులు నిరంతరము సంతాన పోషణమునందు ఉత్సుకత గలవి అయి ఉండెను. అందువలన అవి ఆహారమును తీసుకొని తమ గూటికడకు వచ్చెను. కపోతి స్వ ఆత్మజాన్ వీక్ష బాలకాన్ జాల సంవృతాన్ తాన్ అభ్యధావత్ క్రోశంతి క్రోశతో భృశ దుఃఖితా సా సకృత్సేహ గుణితా దీన చిత్తా జమాయయా స్వయం చ అబధ్యత సిచాబద్ధాన్ పశ్యంతి అపస్మృతిః. కపోతశ్చ ఆత్మజాన్ బద్ధాన్ ఆత్మనో అపి అధికాన్ ప్రియాన్ భార్యాం చ ఆత్మసమాం దీనో విలలాపాది దుఃఖితః. వలలో చిక్కుకొని తను చూచినంతనే దుఃఖించుచున్న తన సంతానము చూచి ఆ ఆడపావురము పెద్దగా ఏడ్చుచు వాని కడకు పరిగెత్తెను. భగవానుని మాయచే దాని చిత్తము మిగుల దైన్యము కలదియు అయ్యను. వలలో తగులుకున్న పిల్లలను చూచి స్మృతిలేనిది అయి ఆ కపోతి తాను కూడా వలలో పడెను. తన ప్రాణ సమానులకు పిల్లలు ఆత్మతుల్యయుగు భార్య వలలో చిక్కుకొనుట చూచి మగపావురము మిగుల దుఃఖితయై ఏడవసాగినది. అహో మే పశ్యతాపాయాం అల్ప పుణ్యస్య దుర్మతేః అతృప్తస్య అకృతార్థస్య గృహస్త్రైవర్గికో హతః
అనురూప అనుకూలా చ యస్య మే పతి దేవతా శూన్యే గృహే మాం సంత్యజ్య పుత్రైః స్వర్యాతి సాధుభిః సో అహం శూన్యే గృహే దీనో మృతదారో మృతప్రజః జిజీవిషే కిమర్థం వా విధురో దుఃఖ జీవితః. ఓ జీవులారా, నేను ఐహిక సుఖముల యందు అతృప్తుడను, పారలౌలిక సుఖ సంపాదనమునందు విముఖుడను, అల్పపుణ్యవంతుడను, దుర్మతిని ఇట్టి నన్ను చూడుడు. నేడు త్రివర్గ సాధన భూతమైన నా గృహస్థ ఆశ్రమము వినష్టమైనది. అయ్యో, నేడు పతివ్రత అనుకూల అనురూప ఆగు నా భార్య నన్ను శూన్యగృహమున వదిలి సాధువులైన పుత్రులతో కలిసి స్వర్గమునకు వెడలుచున్నది కదా. నేను దీనుడను, నా భార్య మృతి చెందినది, నా పుత్రులు మృతి చెందిరి. విరహ వేదనాగ్రస్తుడను, కష్టప్రదమగు జీవితమును వహించి నేనెవరి కొరకు ఈ శూన్యగృహమును జీవించి ఉందును. తాంస్తథైవ ఆవృత అంసిగ్భిః మృత్యుగస్త్వాన్ విచేష్టతః స్వయం చ కృపణః శిక్షు పశ్యన్ అపి అబుధో అపతత్. ఆ విధముగా ఆ మగ కపోతము విలపిస్తూ అనంతరము కపోత శిశువుల వలలో తగులుకొని మృత్యుముఖమున ఉన్నట్లు కనపడుచుండెను. కాని మూర్ఖయు కాతర చిత్తము కలదియు అగు ఆ పావురము వివేకశూన్యయై తాను కూడా వలలో పడెను. తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినం కపోతకాన్ కపోతీం చ సిద్ధార్థః ప్రయయౌ గృహం. అనంతరము క్రూరుడగు ఆ బోయవాడు గృహస్థాశ్రమంలో ఉన్న ఆ కపోత దంపతులను కపోత శిశువులను పట్టుకొని సిద్ధ మనోరథుడై సంతోషించుచు ఇంటికి వెడలెను. ఈ కథలో నేర్చుకోవలసినది, ఏవం కుటుంబ్య శాంతాత్మా ద్వంద్వారామః పతస్త్రివత్ పుష్ణన్ కుటుంబం కృపణః సానుబంధో అవసీదతి. యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతం గృహేషు ఖగవత్సక్తః తమారూఢచ్యుతం విదుః. పైన చెప్పబడిన పావురం వలె ఉన్నవాడు మిథున సుఖరతుడు, దీనుడు, అజితేంద్రియుడు, బహుకుటుంబీకుడు అగు పురుషుడు కుటుంబ పోషణమునందే ఆసక్తుడై ఉన్నచో అనంతరము పరివారంతో కూడా క్లేశములను అందు చిక్కుకొనును. విడివడిన ముక్తి ద్వారము వలె ఉన్న ఈ మానవ దేహమును పొందియు కపోతము వలె గృహస్థ ధర్మమునందే ఆసక్తుడై ఉన్న వానిని పండితులు ఆరూఢచ్యుతుడు అని అందురు. అనగా శ్రేయో మార్గమును పొంది కూడా పతితుడైన వాడు. ఇక్కడికి 11వ స్కందములో 7వ అధ్యాయము సమాప్తమైనది. నమస్కారం.